ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము మా పుట్టింటికి ఆదోనికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో అయితే అక్కడ మా ఫ్రెండ్స్ నవ్విస్తుంది, మా బాబు మా అక్క కొడుకు కూడా నవ్విస్తున్నాడు చెప్తూ ఉంటే. చూడండి ఒకసారి కెమెరా అటు తిప్పరా. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లోడైతే మా అక్క కొడుకు అనమాట. వీడు వచ్చాడు తీసుకోపోయాకనండి. మా ఆయన రేపు వస్తా ఎల్లుండి వస్తానన్నాడు. సో మేము మా పాప అయితే మా బాబు అయితే ఊరికి ఆదోని ఫ్రెండ్స్, మాది నెగిటివ్ ప్లేస్ చెప్పాను కదా ఆదోని. ఆదోనికి అయితే క్రిస్మస్ పండగకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒక 1 అవర్ కూడా పట్టదు ఫ్రెండ్స్. ఇది గుంతకల్ కదా, గుంతకల్ నుంచి ఆదోనికి వెళ్ళడానికి అయితే 45 మినిట్స్ 50 మినిట్స్ అంటే ఎక్కువైపోతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదా, మంచిగా తమ్ముడు వాళ్ళు అయితేనేమి, పెద్దక్క చిన్నక్క అమ్మ పిల్లలు అందరితో కలిసి మంచి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాను ఏంటి అనేది అయితే అన్నప్పుడు ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట, ఏమనుకోకండి. సో ఇక్కడ చూడండి, నా లగేజ్ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొన్న చిన్నది మళ్ళీ మా ఆయన అయితే సఫారీ బ్యాగ్ అని నేను వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే బుక్ చేశాడు. సో దీంట్లో పెట్టుకున్నాము. సో దీంట్లో పెట్టుకున్నా సరిపోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంక ఈ బ్యాగు, దీంట్లో డైలీ యూజెస్ బట్టలు ఉన్నాయి. దీంట్లో కొంచెం మంచి మంచి బట్టలు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి మా పాప బ్యాగ్ ఇది, ఇందులో బ్యాంగిల్స్ అవి ఇవి అన్నీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పండగకి అయితే వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము ఆదోనికి. ఇప్పుడు 6:50కి ఉంది ఫ్రెండ్స్, ట్రైన్ అయితే 6:50కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అయింది. సో ఇంకొక 10-15 నిమిషాల్లోనైతే ఇంకా మేము స్టేషన్కి వెళ్ళిపోతాము. ఆదోనికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ కూడా ప్రతిరోజు అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది, బ్లాగ్ చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంకా నిదానంగా బ్యాగులు తీసేసుకొని మంచిగా స్టెప్స్ దిగేసి చూడండి, ఇక్కడ మా పాప హ్యాపీగా దిగుతుంది. అక్కడ ఎవరు దిగుతున్నారు చెప్పండి? ఆ అబ్బాయి అనమాట, మా అక్క కొడుకు. నన్ను తీసుకుపోవడానికి అయితే వచ్చేసాడు, మార్నింగ్ వచ్చేసాడు. సో మేము ఈవినింగ్ ప్యాసింజర్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ చూడండి మా బాబు అయితే మా బాబా బ్యాగ్ని పట్టుకొని రోడ్డు పైన ఈడుస్తున్నాడు ఫ్రెండ్స్. తనైతే ఈడ్చొచ్చంట, నేనైతే ఈడ్చకూడదంట బ్యాగ్ని. నాకే రాదు మమ్మీ పట్టుకోవడం అనేసి ఇంక మా బాబునే క్యారీ చేస్తున్నాడు అనమాట బ్యాగు. సర్లేరా నువ్వే పట్టుకుని నాకేంటనేసి అయితే ఇచ్చేసాను. ఇంకా కొంచెం రోడ్ క్రాస్ చేసేసి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మంచిగా ఇంకా ఆటో పట్టేసుకున్నాం అనమాట రైల్వే స్టేషన్కి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది గుంతకల్ అనమాట, మేము ఉండేది గుంతకల్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలి, మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అయితే నాకు మోటివేషన్గా ఉండి మంచిగా వీడియోస్ అయితే తీయాలని అయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోకండి. చూడండి ఇక్కడైతే నేను మంచిగా ఆటో అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసామన్నట్టు మా బాబు మా అక్క కొడుకు. మేమైతే మంచిగా ఇప్పుడు ఆదోనికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నా పుట్టిల్లు ఆదోని అని చెప్పాను కదా, సో కర్నూలు డిస్టిక్ ఆదోని అనమాట. సో ఇక్కడ చూడండి స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళాలి. ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చింది అనుకున్నాం కానీ రాలేదు. ప్యాసింజర్ ఎప్పుడు చూసినా లేట్ అనమాట వచ్చేది, కాబట్టి లేట్ వస్తుందనమాట. ఇక్కడ మా పాప చూడండి మళ్ళీ ఏం చేస్తుంది, మమ్మీ నేను పట్టుకుంటాను మమ్మీ బ్యాగ్ అనేసి అయితే తీసుకునింది. ఇంకా అంతకన్నా మనకి ఏమే హ్యాపీ ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి. మంచిగా తీసుకోమ్మా అనేసి అయితే బ్యాగ్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా మా పాప కూడా లాగేస్తుంది అనమాట లగేజ్ని. క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్కి అయితే పుట్టింటి వాళ్ళు పిలిచారు కాబట్టి మా అమ్మ మంచిగా రండమ్మ వచ్చి పండగ చేసుకొని పోదురు అనేసి అయితే ఫోన్ చేసి అడిగింది కాబట్టి ఇంక వెళ్తున్నాం ఫ్రెండ్స్. మంచిగా ఇంకా అక్క వాళ్ళు మేము ముగ్గురు అనమాట, అక్క చెల్లెలు. సో ముగ్గురిని పిలిచింది, ముగ్గురు మంచిగా హ్యాపీగా క్రిస్మస్ పండుగ అయితే పుట్టింట్లో చేసుకొని అయితే వచ్చేస్తాను. అక్కడ వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంతగా ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ ఎలా జరుపుకున్నాము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా అయితే నా వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు ప్రతిరోజు నా వీడియోస్ చూస్తూనండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక్కడ ఇంకా లోపలికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఎంట్రీలో నుంచి గుంతకల్ స్టేషన్ అనమాట. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ గుంతకల్ జంక్షన్. ఈ స్టేషన్ కూడా చాలా బాగా చేశారనమాట. సో బాగుంటుంది చూడడానికి, ఏదో ఎక్కడో వెళ్ళామా అన్నట్టు ఉంటుందన్నమాట. కానీ రైల్వే స్టేషనే ఇది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ట్రైన్ ఎక్కాలి ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ట్రైన్ వచ్చిందో లేదా, ఎంత 7వ ప్లాట్ఫారం ఫ్రెండ్స్. 7వ ప్లాట్ఫారంలోనైతే వస్తుంది ఎప్పుడు. సో ఇంకా 7వ ప్లాట్ఫారంకి అయితే వెళ్దామనేసి నిదానంగా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే పిల్లలకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీ కాబట్టి ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీగా అయితే ఉన్నారు. అమ్మమ్మ ఊరికి వెళ్తున్నాం, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామని. మీరు ఒకవేళ అమ్మమ్మ గారి ఇల్లు అని మూవీ చూస్తుంటే కూడా చూడండి ఫ్రెండ్స్, నాకు కూడా చాలా నచ్చుతుందనమాట. ఎందుకంటే అస్సలు ఎంత ఎమోషనల్గా అమ్మమ్మ గారి ఇల్లు అనేసి ఆ మూవీలో ఎంత బాగా పెట్టాడు కదా ఫ్రెండ్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఎవరైనా ఏమన్నా అనుకుని కానీ మనకి మన ఇల్లు తర్వాత మనకంటూ ఒక ఇల్లు సొంతంగా ఉంది అని చెప్పుకోవడానికి, ఒక ఇల్లు అని
మనకి మంచిగా సినిమాలోనైతే బాలసుబ్రహ్మణ్యం గారు లాస్ట్గా అయితే స్పీచ్ ఇస్తారు, అమ్మమ్మ గారిల్లు అనేసి. సో మా పిల్లలకి ఆ కొటేషన్ చాలా నచ్చింది. ఇంక హ్యాపీగా అనమాట, హ్యాపీగా అయితే అమ్మమ్మ గారింటికి వెళ్తున్నాం మమ్మీ అనేసి అయితే వెళ్దామన్నమాట. సో మనకంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు లేరు కాబట్టి తాతయ్య అమ్మమ్మ వాళ్ళందరూ మనం పెద్దగా లోపలే ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు మంచిగా అదృష్టవంతులు అనమాట. ప్రతి పిల్లలకు మంచిగా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఇలా ఫ్యామిలీ బాగుంటుందన్నమాట. సో ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా అకేషన్స్గా కలుసుకోవడం కానీ పండుగలకు వెళ్ళడం కానీ ఇలా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడైతే మంచిగా ఇంకా ఎస్కలేటర్ ఎప్పుడు ఎక్కినా కొంచెం భయం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నాకు ఆ భయమే పోవట్లేదు. సో ఎక్కేసాము, ఎలాగలాగో వచ్చేసాము. ఇంక ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మంచిగా ట్రైన్ వస్తే. సో ఈ వీడియోలో వచ్చేసి మేము గుంతకల్ నుంచి ఆదోనికి ఎలా వెళ్ళామని అయితే ఈ వీడియోలో అదే జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇదే మా ట్రైన్ అనమాట. వచ్చేసింది కదా, దీన్ని ప్యాసింజర్ అంటారు ఫ్రెండ్స్. మరి మీకేమైనా తెలిస్తే చెప్పండి. లోకల్ ట్రైన్ లాగా కాకుండా ప్యాసింజర్ అంటారు దీన్ని, లోకల్ ట్రైన్ అలా ఏమనరు. ఇది గుంతకల్ టు రాయచూరు వెళ్తుందనమాట. సో మధ్యలో ఆదోన్ వస్తుంది కాబట్టి ఆదోన్లో ఆగుతుంది. సో మేమైతే హ్యాపీగా వెళ్ళిపోతాం అనమాట. దీంట్లో బాగా స్పేస్ ఉంటుందన్నమాట, బాగా ఫ్రీగా దొరుకుతాయి ఫ్రెండ్స్ సీట్లు కూర్చోవడానికి కూడా అనమాట. సో టికెట్ కూడా చాలా రేటు చాలా తక్కువ ఉంటుంది ప్యాసింజరు. సో ఎప్పుడు మేము వెళ్ళినా ప్యాసింజర్ ఈవినింగ్ 6:50కి అయితే వస్తుంది, 7కి అంతా బయలుదేరుతుంది అనమాట. 8కి అంతా ఆదోన్లో దిగేస్తాం. సో ఇక్కడ చూడండి మంచిగా దొరికేస్తాయి అనమాట సీట్లు, ప్రతి ఒక్కరికి దొరికేస్తాయి. సో మంచిగా హ్యాపీగా కూర్చుంటాము. చూడండి, ఇంకా మా బాబు పిల్లలది తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇంకా స్టేషన్లో వచ్చిన ట్రైన్లో ఎక్కి కూర్చున్న ఏదైనా తినడానికి అటు వెళ్ళిందా ఇటు వెళ్ళిందా సమోసే అనే లోపల ఏమంటారు మా పిల్లలు, మమ్మీ సమోసా. ఇదే ఫ్రెండ్స్ మా బాబుతోనైతే. నాకు ఆ సమోసాలు చూసిన వెంటనే సమోసా అనే కామెడీ గుర్తొచ్చిందనమాట. అందుకే అలా చేశాను. చూడండి, ఇక్కడ సమోసాలు మా వాడు తింటున్నాడు. మీరు ఏమైనా చేసుకొని నాకు సమోసాలు ఇప్పించండి అని. ఇంక వీడు మా అక్క కొడుకు ఏం చేశాడంటే వానికి సమోసాలు ఇప్పించాడు. సో తింటున్నారు అనమాట. ఇక్కడ ఏమి ఇంకా అన్నయ్య పక్కన కూర్చోయింది బాగా. ఇంక ఇక్కడ ఏదో చెప్తుంది ఫ్రెండ్స్. ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అనేసి మేము అమ్మమ్మ గారింటికి వెళ్తున్నాం అనేసి బాగా చెప్తుంది. తను వాయిస్ ఓవర్ మంచిగా రియల్గానే పెడదాం అనుకుంటాను, కానీ ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంకా పక్కనగా అలా ప్యాసింజర్స్ వెళ్ళే సౌండ్లు కానీ సమోసాలు అని చెప్పడం కానీ ఇలా అరుపులు వినిపిస్తాయి అనమాట. సో మళ్ళీ నేను ఇంకా అన్మ్యూట్ పెట్టేసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. సో మా పాపకి అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట అలా చెప్పడం అన్నీ. కెమెరా ముందు భయపడదు. చూడండి, ఇక్కడ ఇంకా ఆదోని, ఇది ఎక్కడ దిగాం ఫ్రెండ్స్, ఇంకా మా ఊరికి వచ్చేసామన్నమాట. ఆదోని రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా ఇది ఇప్పుడు ఇటుపక్క ఆగింది కాబట్టి మేము ఇలా బ్రిడ్జ్ ఎక్కేసి అటుపక్క ఎంట్రన్స్లో దిగాలి ఫ్రెండ్స్. ఎంట్రన్స్లో దిగేస్తే ఇంకా అక్కడ ఆటోలు ఉంటాయి. సో ఆటో పట్టేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంకా మంచిగా హ్యాపీగా ఈ సంవత్సరం క్రిస్మస్ వచ్చేసి మా పుట్టింట్లోన నేను సంతోషంగా సరదాగా ఫ్యామిలీతో ఎలా గడిపాను, ఎలా ఎంజాయ్ చేశాను, చర్చికి ఎలా వెళ్ళాము, కొత్త బట్టలు ఏంటి, ఏదైనా షాపింగ్ చేసామా, పిండి వంటలు ఏం చేసాము. సో ఇవన్నీ అయితే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ కానీ బాగా నచ్చితే కనుక, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా అయితే మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మంచిగా అయితే లగేజ్ చాలానే ఉంది, 2 బ్యాగులే. ఆయన ఇంకా వాటిని పట్టుకొని ఆ బ్రిడ్జ్ ఎలా ఎక్కడం అనేసి మంచిగా లిఫ్ట్ ఉండింది. ఆ లిఫ్ట్లో అయితే ఎక్కేసి బయలుదేరి అటుపక్క అయితే దిగేసాం ఫ్రెండ్స్. ఇంకా దిగేసి ఇంకా మంచిగా ఎంట్రన్స్ గేట్లో నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా ఆటోలోనైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇంటి దగ్గరలో చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసామన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. సో ఈ ఆటో ఇంక ఇక్కడ ఆగేస్తే ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలోనైతే ఇంటికి ఎలా చేరుకున్నాము అని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలోనైతే ఇంకా మంచిగా ఇంకా ఎలా స్పెండ్ చేస్తాము టైము, డిన్నర్లు ఏంటి, లంచ్ ఏంటి, ఇలా హ్యాపీగా ఎలా గడిపాము అమ్మ వాళ్ళ ఇంట్లో అని అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆటోలోనైతే మేము ఇంటికైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఇంకా ఏరియానే అనమాట, రోడ్డు చూడండి అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా. సో అదే ఏరియా అనమాట, అమ్మ వాళ్ళు ఉండే ఏరియా. సో ఇక్కడైతే మంచిగా దిగేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, చూపించాను కదా. చూడండి, ఇక్కడ స్టార్ కూడా పెట్టేస్తారు. సో క్రిస్మస్ సంబరాలు అయితే మొదలైపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి, వీడు ఈ గుండు చిన్న పిల్లోడు మా మేనల్లుడు అనమాట. లాస్ట్ బర్త్డేది కూడా పెట్టాను కదా, ఎలా నవ్వుతున్నాడు చూడండి వాడు గుండోడు. అక్టోబర్లో వచ్చాను మన బర్త్డేకి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడు, నేను నవ్విస్తుంటే నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు అయితే వీడియో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో భోజనాలు ఎలా చేసాము, ఎలా ఉన్నాం లోపల అంతా అయితే నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే చూస్తూ ఉండండి. నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ చూడండి, మా పిల్లలు ఇంకా బయటే ఉన్నారన్నమాట. ఇంకా అక్కడ చెప్పులు వదిలేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్
చూడండి ఖచ్చితంగా ఏం చేయాలి ఫ్రెండ్స్, మీ చందుని మీరు ఎంకరేజ్ చేయాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.